ఏ హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. అండ్ ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూతో ముందుకు రావడం జరిగింది. February 28th అంటే ఎవ్రీ ఫ్రైడే మనం ఒక డిఫరెంట్ జోనర్ ఫిల్మ్ చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు యాక్షన్, కొన్నిసార్లు ఫ్యాక్షన్, కొన్నిసార్లు కామెడీ, కొన్నిసార్లు ట్రాజడీ, ఇలాంటి సినిమాలు చాలా మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం April 28th ఈ జోనర్స్ అన్నింటినీ కలుపుకొని డైరెక్టర్ గారు మొత్తం అంతటా ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఒక ఎంగేజింగ్ ఫిల్మ్ మన ముందుకంటూ గాడ్ అంటూ మన ముందుకైతే February 28th రాబోతుంది. మరి ఆ మూవీ టీం అంతా ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుని లెట్స్ గో. హలో ఆల్. హాయ్. సో ఐ థింక్ ఒక్కొక్కరు సార్ ఆస్ట్రేలియా నుంచి ఫైనల్గా తెలుగులోకి వచ్చేసి టాలీవుడ్లో స్ట్రైట్ ఫిల్మ్ వచ్చేసారు. అండ్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? ఎలా ఫీల్ అవుతున్నారు? తెలుగు చాలా రోజులు ఎక్కడి నుంచే అక్కడికి వెళ్ళి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. హౌ యూ ఫీలింగ్ ఫస్ట్? వెరీ ఎక్సైటెడ్. అండ్ తెలుగు సినిమాలు ప్రతిరోజు చూస్తుంటాం కదా, సో మేము కూడా తెలుగు సినిమా తీసుకోవడం ఇది ఒక బ్లెస్సింగ్గా భావిస్తూ వెరీ ఎక్సైటెడ్. ఓకే. ఆఫ్టర్ లాంగ్ టైమ్ దెన్ వీ బ్రింగింగ్ ఒక తెలుగు సినిమాకి కూడా మేము కంట్రిబ్యూట్ చేస్తున్నాం అనే ఒక చాలా ఈగర్గా వెయిటింగ్ చేస్తున్నాం. ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా ఫీడ్బ్యాక్ వస్తుంది, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఇంకా ఫర్దర్గా ఎట్లా ఇంప్రూవ్మెంట్ అనేది లర్నింగ్ ప్రాసెస్. సార్ యూఆర్ పర్ఫెక్ట్ డెఫినేషన్ ఫర్ ద పాన్ ఇండియా డైరెక్టర్. ఎందుకంటే ఇప్పట్లో 7 లాంగ్వేజ్లో రిలీజ్ చేసి పాన్ ఇండియా డైరెక్టర్ అంటారు. బట్ మీరు ఒక్కొక్క ఇండస్ట్రీకి వెళ్ళి ఒక్కొక్క సినిమా తీసుకొని వచ్చి పంజాబ్కి వెళ్ళి పటియాలా పంచ్ తీసి, హాలీవుడ్లోకి వెళ్ళి నైట్ మేర్ తీసి, గేమింగ్ నైట్ మేర్ తీసి, ఇలా ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్క వుడ్లో ఒక్కొక్క లాంచ్ చేసుకొని ఫైనల్గా తెలుగులోకి వచ్చారు. సో హౌ వాజ్ ఫీలింగ్? ఎందుకంటే ఒక్కొక్క ఇండస్ట్రీకి వెళ్తూ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆపర్చునిటీ ఐఎమ్ గెటింగ్. అంటే మనకు డిఫరెంట్ కథల్ని ఎట్లా పీపుల్ రిసీవ్ చేసుకుంటారని నేర్చుకునే ఆపర్చునిటీ వస్తుంది. దానికి ఒక విధంగా నేను ఓపెన్ మైండ్తోనే వెళ్తున్నాను. తెలుగుకు ముందు తెలుగు సినిమా చేద్దాం అనుకున్నాం, కానీ అదంతా నేర్చుకోవడానికి ఫస్ట్ అయితే తెలుగుకి మనము అదంతా కూడా మనం దాన్ని ఇన్వాల్వ్ చేసేసి దాన్ని అక్కడ నేర్చుకున్నదంతా ఇక్కడ ఈ సినిమాలో మళ్ళీ మనం ఎన్హాన్స్ చేయొచ్చు కదా అని ఉద్దేశంతో ఇప్పుడు తెలుగు సినిమా చేయడం జరిగింది. విజయ్ బ్రో, అంటే ఎప్పుడు కూడా ఒకరు డెబ్యూటెంట్గా మన ముందుకు వస్తున్నారంటే ఒక 2-3 ఫిల్మ్స్ తర్వాత వెదర్ ఇట్ ఈజ్ ఎ కమర్షియల్ స్టార్ ఆర్ ఒక బాయ్ నెక్స్ట్ డోర్ రోల్స్ ఇలా డిఫైన్ చేసుకుంటారు ఆడియన్స్. బట్ ఒక స్టార్ యాక్టర్ ఎప్పుడైనా వస్తున్నప్పుడు డెబ్యూటెంట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కమర్షియల్ యాక్టర్ అని పడుతుంటుంది. నాకు తెలిసి గాడ్కి మీకు కూడా అలాంటి రిప్రజెంటేషన్ బయట వస్తుంది ఆడియన్స్ నుంచి. ఒక కమర్షియల్ యాక్టర్గా బయటకు ఎలివేట్ అవుతున్నారు. బట్ దీని వెనకాల ఏదైనా ఫాలో లైన్స్ కానీ గైడ్ లైన్స్ కానీ మీరు ఏమైనా ఫాలో అయ్యారు? అంటే నాకు ఈ లెక్కలు ఏం తెలియదు సార్. కమర్షియల్ బాయ్ నెక్స్ట్ డోర్ నాకు ఏం లెక్కలు తెలియదు. కానీ మీరు సినిమా చూస్తుంటే మీరు బాయ్ నెక్స్ట్ డోర్ అంటారు, కమర్షియల్ కావాలంటే కమర్షియల్ ఎత్తుకోవచ్చు, ఇలా ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఎందుకంటే వాడు స్లాంగ్ వచ్చేసి ఇంట్లో డౌన్ టు ఎర్త్ ఉంటాడు. వాడు న్యాచురల్గా ఇట్లనే ఎట్లా మాట్లాడుతాడు అట్లే మాట్లాడతాడు వాడు. కాకపోతే వాడుకుంటే ఇష్యూస్ వాడుకుంటాయి. సినిమా చూస్తే వాడు చేసే ఫైట్స్ చేస్తాడు అన్నట్టు. సో ఎవరికి ఏది కావాలని అది తీసుకోవచ్చు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ ఇవ్వాలి మనకు. కమర్షియల్ హీరోనా, బాయ్ నెక్స్ట్ డోర్ హీరోనా. నాకైతే బాయ్ నెక్స్ట్ డోర్ ఇస్తే ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ. ఎందుకంటే బాయ్ నెక్స్ట్ డోర్ ఉంటే ఎప్పుడైనా మనం క్లోజ్ టు హార్ట్ ఉంటాం ఆడియన్స్కి. సో దట్ ఈస్ మై టేక్ ఆన్ ఇట్. ఒక బిగ్గెస్ట్ సీక్రెట్ ఏంటంటే సార్, ఇండస్ట్రీలోని ఎన్నో ఏళ్ళుగా ఉన్నా ఇండస్ట్రీ వాళ్ళని సపోర్ట్ అవ్వడానికే చాలా కష్టంగా ఉంది. అలాంటిది ట్రైలర్ లాంచ్కి 12 మంది యాక్టర్లు పట్టుకొని వచ్చి ఎలా పాసిబుల్ అయింది? సార్ అది పెద్ద మ్యాజిక్ చేసినాం సార్ మేము. నాకు వాళ్ళెవరు తెలియదు, నిజంగా ఆనెస్ట్గా చెప్తే ఎవరు తెలియదు, కానీ మ్యాజిక్ చేసినాం. అది ఎట్లా మ్యాజిక్ చేసినామంటే అది నేను రిలీజ్ తర్వాత చెప్తాను సార్. రిలీజ్ వరకు మాకు సీక్రెట్ అంతే సార్. అంటే ఆ మ్యాజిక్ వెనకాల ఉన్న ఒక 2-3 లైన్స్ చెప్పండి సార్, దేనివల్ల జరిగింది? బేసికలీ కొంచెం కొన్నిసార్లు లైన్స్ అలైన్ అవుతాయి అని చెప్తారు అండి. మనం చేసుకుంటూ పోతే కొన్నిసారి ఆపర్చునిటీస్ వస్తాయి. అట్లా మాకు ఆపర్చునిటీ వచ్చింది, 2 హ్యాండ్స్తో తీసేసుకొని గట్టి పట్టేసుకున్నాం మేము ఆపర్చునిటీని. సో అట్లా అండ్ దేవర్ ఆల్ వెరీ హెల్ప్ఫుల్. అందరు పెద్ద స్టార్స్ మీరు చూసిరే ఉన్నారు, శ్రీకాంత్ అన్న కానీ దేర్ ఆల్ బిగ్ పీపుల్. బట్ దేవర్ ఆల్ సో డౌన్ టు ఎర్త్, మంచిగా ఉండే. నాకైతే మంచిగా ఐ స్పెండ్ కొంచెం టైం కూడా స్పెండ్ చేసిన అదొకటి నాకైతే మంచిగా అనిపించింది. ఫైనల్లీ మిమ్మీ, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. అండ్ హౌస్ ద ప్రమోషన్స్ టైమ్ అండ్ అంటే ఆన్ షూట్ అండ్ ఆఫ్టర్ ద ప్రమోషన్స్ టైమ్ వాట్ యు అండ్ హౌ యూ ఎంజాయింగ్? Oh wow, my favorite part was actually on set because we had so much fun because it's a horror movie. I think it's completely different because you have different characters, personalities you have to tap in, and I felt like we had so much fun. That's one thing that I can't forget is the memories we created. I have lifelong friends now because of we shot for like more than 55 days. So
Yeah. So on set was my favorite because everyone is so down to earth and everyone has such an open mind, and it was just like super. It was just the best environment. Post production, I just landed and I'm here, so I'm just getting into it. ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. Yeah. Took a sip of coffee from the Cafe Nilofer also. That was the taste. Yeah, That was the taste. I did. It was Who very. suggestion? Who suggestion? So one of my friends who came with me, he's one of the cast members as well. He's like, you have to taste this. I was like, all right, let's do it. Because you know, in Australia, we have it such light tea. I had it, I was like, whoa, that's so strong. But it was nice. I feel like back in Sri Lanka, we used to drink tea like that. It was like very strong tea. But I really enjoyed the cookie. That was my favorite. The big fat cookies. It's so yummy. Yeah. So So what it's is good. the next lineup? Next, Hyderabad biryani. Just asking me. That's my After the favorite interview, food. you have to go and eat బిర్యానీ తినాల్సిందే అని Mutton చెప్పారు. biryani. తీసుకెళ్ళండి మరి. నాకు వద్దులేండి సార్, ఎందుకంటే మీరు హీరోగా పక్కన ఉన్నారు కదా, సో శ్రీలంక నుంచి తీసుకొచ్చినందుకు మీరే రెస్పాన్సిబిలిటీ అంత. శ్రీలంక నుంచి, ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. శ్రీలంక షీఈస్ బోర్న్ ఇన్ శ్రీలంక బట్ ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయింది. ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. సార్ బట్ మీరు ఎప్పుడు కూడా ఫారెన్ ఫిల్మ్స్ అప్పుడు కూడా తెలుగు యాక్టర్స్తోనే ట్రై చేద్దాం అనుకున్నారు, బట్ ఆ టైంలోని అక్కడ లోకల్ టాలెంట్గా లేకపోతే ఇండియన్ టాలెంట్ కొంచెం ల్యాక్ ఆఫ్ అవడం వల్ల అలా ట్రై చేశారు. బట్ ఈ సినిమాకి అవి ముందే గైడ్ లైన్స్గా పెట్టుకున్నారు. అది ఇది తెలుగులో తీద్దాం అనుకున్నాం. ఇక అప్పుడు విరాజ్ కూడా ఇంట్రెస్ట్గా ఉండే, సో వర్కౌట్ చేద్దామని కోఆపరేట్గానే చాలా హార్డ్ వర్క్ చేసాం. ఈయన కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. సో ఒక 2 సంవత్సరాలు కష్టపడి ఇప్పుడు ఈ ఆడియన్స్ ముందు తీసుకొచ్చాం. కానీ ప్రతి స్టోరీ తెలుగులోనే తీద్దామని ప్రయత్నం చేస్తున్నాం. ఈ కొన్ని టైమ్స్ సిచ్యువేషన్స్ బట్ ఫైనల్గా ఇప్పుడు అంతా నేర్చుకొని స్టార్ట్. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీ దగ్గర, అండ్ ఆఫ్టర్ అమెరికా తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి కూడా అలాగా, బట్ అక్కడ టాలెంట్ ఏ విధంగా ఉంది సార్, తెలుగు టాలెంట్ కానీ? బట్ తెలుగు ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫస్ట్ 10 years బ్యాక్ ముందు లేకపోండే, ఇప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫిల్మ్స్ కూడా మన తెలుగు సినిమాలు బీభత్సంగా ఆడుతున్నవి. ప్రతి సినిమా మాకు థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఆ ఫ్యాన్స్ బేస్ ఫిలిమ్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ది అవన్నీ రిలీజ్ చేసాము, రిలీజ్ అవుతున్నాయి ఆడ కూడా. సో ఎంకరేజింగ్ ఎన్విరాన్మెంట్. ఫిల్మ్ మేకింగ్ కూడా ఇప్పుడు నా అటువంటి ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఒక 5 groups చేస్తున్నాం కంటిన్యూస్. సో బట్ సీడ్ ఎక్కడ పడింది యాక్టర్గా టర్న్ అవ్వాలనేది? సీడ్ నాకు చిన్నప్పుడే పడింది. నేను యాక్చువల్లీ చిన్నప్పుడు ఆడిషన్స్కి పోయినా. ఇది నేను యాక్చువల్లీ చిన్నప్పుడు ఆడిషన్స్ పోతే ఆడ నువ్వు చూసి ఏదో ఒక సీన్ చెప్పమన్నాడు, చెప్పేసిన. సరే నీకు తర్వాత లాస్ట్లో పిలిచి నీకు హీరో అయితే 10 లక్షలు, హీరో ఫ్రెండ్ అయితే 1,00,000 అన్నాడు. సరే దండం సార్ అని వచ్చేసిన. సో ఇట్లా వర్కౌట్ కాదని చెప్పి అయినా అగైన్ మా ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ యూనో మనం ఇందులోనే ఉంటే కరెక్ట్ సెట్ కాదని చెప్పి ఐ వెంట్ టు ఆస్ట్రేలియా. యూనో కొంచెం సెటిల్ అయిపోయినా. బట్ నాకేమనిపించింది అంటే అరే యాక్టింగ్ కదా మన ప్యాషన్, ఏం చేస్తున్నామని ఇక యాక్టింగ్ క్లాసెస్కి వెళ్ళిపోయాను. అన్నీ మానేసి యాక్టింగ్ క్లాసెస్కి వెళ్ళిపోయి ప్రాపర్గా 2 ఫీచర్ ఫిల్మ్ చేసుకొని వచ్చేసిన ఇక నేను. అందరికి మ్యాక్సిమం ఏమంటుంది అంటే అందరికి ఇప్పుడు జనరలీ కామన్ ఆడియన్స్ కూడా అరే వీళ్ళు బయట కంట్రీలో ఉన్నారు, వీళ్ళకి సెకండ్ జాబ్ ఏమో యాక్టింగ్, ఎంత సీరియస్ లేరేమో అనేది కొంచెం సీరియస్ తీసుకోరు. నేను చాలామందిని చూసిన అమెరికాకి వచ్చి ఏఎన్ఆర్ఐలు వీళ్ళు అది అని, కానీ అక్కడ కూడా సీరియస్గా యాక్టింగ్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు ఇప్పుడు రీసెంట్గా చూస్తే హిట్ డైరెక్టర్ శైలేష్ గారు, ఈజ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, సిడ్నీ. అండ్ సందీప్ రెడ్డి వంగ గారు ఈజ్ ఫ్రమ్ సిడ్నీ. అట్లా అమెరికా నుంచి కూడా వచ్చి చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అట్లా చాలామంది డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ ఫుల్ ప్యాషన్ తోటి ఉంటారు వాళ్ళు. మేము అక్కడికి పోయినాం, కానీ నాకు మొత్తం యాక్టింగ్ మీద పిచ్చితోటి యాక్టింగ్ నేర్చుకొని ఇప్పుడు వచ్చేసినాను. ఐఎమ్ ఫుల్ టైమ్ ఇంటూ యాక్టింగ్. నేను ఎన్ఆర్ఐని కాదు. అంటే ఎవరైనా సక్సెస్ అయిన తర్వాత కూడా ఒక సేఫ్ సైడ్గా బిజినెస్ పెడుతూ ఉంటారు యాక్టర్స్. బట్ మీరు చేస్తున్న బిజినెస్ని మొత్తం ఆపేసి మొత్తం యాక్టర్గా టర్న్ అవుదాం అని రావడం, వాజ్ ఇట్ రిస్క్ ఫ్యాక్టర్? కరెక్ట్ సార్. ఇక్కడ మీకు అర్థమైపోతుంది నాకు ఎంత ప్యాషన్ ఉందో. సార్ నేను మంచి సెటిల్డ్ ఉంది లైఫ్, అన్నీ వదిలేసుకొని ఇప్పుడు ఇండియాకి వచ్చి యాక్టింగ్ కెరియర్ పర్సూ చేస్తున్నా అంటే ఎవరైనా జనరలీ ఇప్పుడు నేను యాక్టింగ్కి ఎందుకు నేను మనీ కోసం రావట్లేదు. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైపోతుంది దట్ నేను ప్యాషన్ కోసమే వస్తున్నాను, మనీ కోసం కాదు. ఎందుకంటే మనీ నాకు అక్కడ ఉంది, నేను తీసుకోవాలి. నాకు మనీ ఉంటే అక్కడనే ఉండిపోతా. ప్యూర్ ప్యాషన్ తోటి సార్ 100% ఇద్దాము నాకు అని చెప్పి నేను వస్తున్నా. అగైన్ నాకేమనిపిస్తుంది అంటే మీరు 100% ఇస్తే ఇవాళ కాకుండా రేపైతే మీకు బ్రేక్ త్రూ దొరుకుతుంది సార్. నేనైతే చేసుకుంటూనే పోతా సార్ మూవీస్, ఇంకా అంతే. నేను ఐఎమ్ జస్ట్ ఇంటూ యాక్టింగ్. నాకు యాక్టింగ్ అంటే పిచ్చి, ఇంకా చేసుకుంటూ వెళ్తా అంతే. బ్యూటిఫుల్ సార్. ఎప్పుడైనా ఒక డెబ్యూటెంట్ యాక్టర్గా వస్తున్నామంటే మోర్ దెన్ యాక్టర్ కొంచెం మల్టీ క్రాఫ్ట్స్లోని మనం కూడా ఇన్వాల్వ్ అవుతూ సినిమాని నేర్చుకుంటూ ఉంటాం. ఆ సినిమాకి కావాల్సిన ఐడియాస్ మనం ఇన్పుట్ చేస్తూ ఉంటాం. బట్ గాడ్కి మీరిద్దరూ అలాగే ఒక పిల్లర్స్లా పనిచేశారు.
బట్ వాట్ వాస్ ద రిజల్ట్? ఆ రిజల్ట్ ఎలా టర్న్ అయింది స్క్రీన్ మీదకి? సార్ అదే సార్, ఇద్దరు చేస్తే ఏమవుతుంది అంటే ఇన్పుట్స్ అక్కడ నుంచి ఇన్పుట్స్ వస్తాయి, ఇక్కడ నుంచి ఇన్పుట్స్ వస్తాయి, ఇద్దరికి క్లారిటీ ఉంది అన్నట్టు. ఇప్పుడు నేను చెప్తుంటే నేను చెప్పినా అని అరే అవును కరెక్ట్ ఇట్ మేక్ సెన్స్ అనిపిస్తుంది, జగ్గారు చెప్పినా అవును ఇట్ మేక్ సెన్స్ అనిపిస్తుంది. ఎక్కువ ఆర్గ్యూ చేసుకోమన్నట్టు, పాయింట్ మాట్లాడుకుంటాము. అరే ఇది ఇఫ్ ఇట్ మేక్ సెన్స్ జగ్గారు చెప్పేస్తారు అవును ఇట్ మేక్ సెన్స్, ఇఫ్ ఇట్ డజంట్ మేక్ సెన్స్ లేదు ఇట్లా కాదు ఇట్లా అని చెప్తారు. సో అట్లా మేము ఇద్దరికి వి కోఆపరేట్ ఈచ్ అదర్. ఎక్స్పీరియన్స్ అంటే అగైన్ మనము డ్రైవింగ్ కూడా స్టార్టింగ్ స్ట్రేట్ అవే రాదు కదా సార్, కొంచెం కొంచెం నేర్చుకుంటూ వస్తుంది. అట్లనే సేమ్ చేస్తూ పోతే వచ్చింది మాకు. బట్ ఇట్ రియలీ వర్క్డ్ అవుట్, ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ సినిమాటోగ్రఫర్ ఉండే, చాలా హెల్ప్ చేసిండు. అంటే వాళ్ళ లైటింగ్ డిఫరెంట్, కొన్నిసార్లు మనము యాక్టింగ్ ఆఫ్ చేసినా ఏం చేసినా అని కొన్నిసార్లు అతను కూడా సజెషన్ ఇస్తుండే మనకు. సో అట్లా మనకు అన్ని టచ్ ఉండి కొంచెం మాకు క్వాలిటీ టీమ్, యాక్టర్స్ అందరూ కూడా బ్రిలియంట్ యాక్టర్స్ ఉండే మాకు. అట్లా మేము లక్కీ, వీఆర్ యాక్చువల్లీ లక్కీ ఈ మూవీ తీసి ఇక్కడ తీసుకురావడం. How interesting your character. Can you explain, elaborate in detail? I can't give you much detail because I don't want to tell you the story, but it gave me an opportunity to actually go into, sometimes like a lot of girls get just only a glamour role or something like that, but I got to go into a different personality and bring out different emotions that I didn't even know I had. So they gave me that opportunity to they were so confident. They're like, oh my God, you're doing it great. And I was like, wow, I actually can do this role. So that really made me realize, I can do more different sort of roles that I would love to play. So in the future also, I'm hoping to not just do glamour role, but more serious, in-depth, strong, empowered women character, because I feel I have it in me. So thanks to them that it made me realize I can do other different kind of roles as well. So But I heard news about your character. There are 2 shades in the character. Is it true? yeah. And how did you pull off that? We want to know that as an actor, as a debutant, how did you pull off that? I think what I did is, I'm sure a lot of actors do, you have to take a moment and completely believe that's who you are. You have to dissociate from reality and then associate with the character, and just that moment you're this person, and then you have to tap out of it. But then when I was acting, a couple of days when I went home, I couldn't sleep because I felt like the character was still with me, and I was getting freaked out myself. I was like, oh my God, why am I getting scared? But I think, it's a skill that we learn in acting, right? To tap in, tap out. When they say action, you just go into the personality and then you just go back. So, it gave me, I think I learned a lot as well. It gave me a lot of exposure to understand how I can work and how I work. But I really enjoyed it, yes. బట్ జగా సార్, అంటే ఎప్పుడు కూడా ఒక సినిమా తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తున్నప్పుడు నేటివిటీ అనేది ఒక మెయిన్ ఫ్యాక్టర్ కింద చూస్తూ ఉంటాం. బట్ గాడ్ సినిమా అంతా మనం ఆస్ట్రేలియాలో షూట్ చేసుకొని తెలుగు ఆడియన్స్ కనెక్ట్ చేస్తున్నాం కదా. బట్ ఆ నేటివిటీ వాళ్ళు ఏమైనా మిస్ అవుతారు? ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగు సినిమాల్లోని ఒక ఫారెన్ షూట్కి ఒక సాంగ్ కానీ ఒక సీన్ కానీ ఒక సిచ్యువేషన్కి వెళ్తాం. బట్ ఒక ఎంటైర్ సినిమా మీరు ఆస్ట్రేలియాలో షూట్ చేసుకొని తెలుగు ఆడియన్స్ ఇస్తున్నారు. దట్ నేటివిటీ ఏమైనా మిస్ అవుతుంది అనుకోండి. ఈ సినిమాలో ఫస్ట్ 5 minutesలోనే మనం స్టోరీలోకి వెళ్ళిపోతాం. అండ్ లొకేషన్ ఇట్ సెల్ఫ్ ఏ క్యారెక్టర్. ఇప్పుడు ఆ ల్యాబ్ అనే ట్రైలర్లో చూశారు కదా, దట్ ఈజ్ యాజ్ అ క్యారెక్టర్ వి ఎలివేటెడ్ ఈజ్ స్పీకింగ్ ద స్టోరీ. సో ప్రిమిసిస్ అంటే అక్కడ ఉన్న ప్రాంతం ఇది ఒక క్యారెక్టర్ అది. సో దట్ వే వి డిజైన్డ్ ఆ కథల్లోకి వెళ్ళిపోతాం మనం. అండ్ భయం అనేది కామన్ కదా అందరికీ, బియాండ్ ద లాంగ్వేజ్ దట్ ఎమోషన్ ఈజ్ కామన్. సో భయంలో వెళ్ళిపోతాం. అండ్ మళ్ళీ తర్వాత కామెడీ ఉన్నది. అండ్ బ్రిలియంట్ యాక్టింగ్ చేశాడు సార్. సో అందరు మిగతా వాళ్ళందరూ కూడా కోఆపరేటింగ్. సో ఇట్స్ 2 hours ఇస్ గోస్ 5 minutes టైం. సార్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ అంటే ఇప్పుడు సినిమా టు సినిమా ఏ డైరెక్టర్ అయినా టెక్నీషియన్స్ మారుస్తూ ఉంటారు కొంచెం కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడానికి. బట్ మీరు మాత్రం అరౌండ్ ద 10 years ఐ థింక్ మార్క్ గారితోనే ట్రావెల్ కంటిన్యూ అండ్ ఈజ్ ఎమ్మీ నామినేటెడ్ అవార్డ్ ఐ థింక్. హౌ ఇంట్రెస్టింగ్ అంటే అలాంటి ఒక టెక్నీషియన్తో చేస్తున్నప్పుడు మీ థాట్స్ కానీ ఆయన థాట్స్ కానీ. వీ స్టార్టెడ్ వెరీ యంగ్. నాకు ఆపర్చునిటీ వేరే ఫిల్మ్లో కోలాబరేట్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ మేము ఒక 6 people ఉన్నాం కామన్. ప్రతి సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ అయితేనేమి, మార్క్ ఈజ్ అ సినిమాటోగ్రాఫర్, ఇంకా అసోసియేట్ సినిమాటోగ్రాఫర్, అసిస్టెంట్, ఈ గ్రూప్ 6-7 people అందులో నేను ఒక్కని ఇక్కడ నుండి. సో నేను వాళ్ళు హాలీవుడ్ కోడ్ చేసినప్పుడు నేను ఇక్కడి మా రామ్ గోపాల్ మా సార్ ఫిలిమ్స్ కానీ
ఇవి రెఫరెన్స్గా చూపిస్తూ ఉంటాం మణిరత్నం ఫిలిమ్స్ కానీ. సో దే స్టార్టెడ్ వాచింగ్ అవర్ ఫిలిమ్స్ అండ్ ఇట్ ఈస్ అలా ఆ ప్యాషన్ షేరింగ్ అండ్ వీ ఎంజాయ్ ఎవ్రీ ఇయర్ ఆర్ 2 years వీ మేక్ వన్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ఉన్నప్పుడే మాకు పండుగ అందరం. సో ఇప్పుడు సార్ కూడా యాడ్ అయ్యాడు మాతో పాటు. సో ఇట్ ఈస్ అ ఫన్ అండ్ ప్యాషన్ టీమ్ అండ్ ఆ విధంగా చూసుకుంటే ఐఎమ్ బ్లెస్డ్. అందరం గ్రో అవుతున్నాం. ఉన్నారా వెళ్ళిపోతున్నారు సార్ ఆస్ట్రేలియాగా చెప్పండి సార్. ఇక్కడే ఇప్పుడు సో సినిమా విరాజ్ గారు అయితే మాట ఇచ్చారు. నేను మూవ్ అయిపోయి అంటే నేను సినిమాలు చేస్తున్నా అక్కడ, కానీ కథలన్నీ ఇక్కడివి. ఇప్పుడు మన సినిమా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అంటూ లేదు, కథ ఎక్కడ ఎవాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక గ్రామంలో మన తెలంగాణ ఆంధ్ర గ్రామంలో ఉండొచ్చు కథ, అది ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. లేదంటే అక్కడ కథ ఉండొచ్చు, మూలాలు ఇక్కడ చాలా వచ్చినాయి, మిర్చి సినిమాలు చాలా ఉన్నాయి. సో సినిమా ఇప్పుడు వరల్డ్, తెలుగు సినిమా కూడా వరల్డ్ సినిమా అయిపోయింది కాబట్టి మనం ఎక్కడైనా ఓకే ఇప్పుడు. సో సార్ గాడ్ సినిమా February 28th రెడీగా ఉంది. ఇందులో యాక్టర్గా కనబడుతున్నారు, బట్ అందులో కొంచెం డైరెక్టర్గా కూడా పేరు కనబడబోతుందని తెలుస్తుంది. డైరెక్టర్ ఏం లేదు సార్, డైరెక్టర్ కంప్లీట్లీ జగ గారే. కాకపోతే బికాస్ జగ గారు ఆస్ట్రేలియాలో ఉండే, నేను లాస్ట్ 1-2 years నుంచి ఇక్కడే ఉంటున్నాను కదా, పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం నేను చూసుకున్నాను. యా బట్ కమ్యూనికేట్ చేసుకుంటా యూనో బండి ముందుకోవాలి కదా మనది. సో కమ్యూనికేట్ చేసుకుంటా యా సో నవ్ ఐ నో అనే నాకు ముందటి నుంచి ఐడియా ఉంది సార్, బికాస్ ఐ వర్క్ ఇన్ అదర్ మూవీ ఆల్సో. నాకు అన్ని డిపార్ట్మెంట్లో క్లారిటీ ఉంది, బికాస్ ఐ కెన్ సౌండ్ డిజైన్లో క్లారిటీ ఉంది, ఎడిటింగ్లో క్లారిటీ ఉంది, మ్యూజిక్లో క్లారిటీ ఉంది. సో అన్ని ఎవ్రీథింగ్ బీట్ ఎనీథింగ్ లైక్ పోస్టర్స్ కానీ ఏదైనా అని మాకు మీ ఇద్దరు క్లారిటీ ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చినాం. అందుకే మీరు చూసే సార్ పోస్టర్స్తో సహా ట్రైలర్ టీజర్ అన్ని క్వాలిటీగా కనిపిస్తాయి మీకు. అంటే నేను చెప్పట్లేదు, ఇది జనరల్ మీకు చూస్తేనే అర్థమైపోతుంది, మీకు చూస్తే. యా సో వన్ ఫైనల్ క్వశ్చన్ చెప్పండి. గాడ్ సినిమా ట్రైలర్ చూస్తున్నప్పుడు మీరు ఇప్పుడు ప్రేమ మీద గెలుస్తున్నారా, భయం మీద గెలుస్తున్నారా, లేకపోతే దేని మీద మీరు విన్ అచీవ్ చేయబోతున్నారు? స్టోరీ గెలుస్తారు, కాన్సెప్ట్ గెలుస్తుంది అంతే. అదే సార్ మేము కొత్తగా తీయడానికి ట్రై చేసినాం, స్టోరీ కొత్తగా ఉంటుంది. అగైన్ మీరు అన్నట్టు ఇప్పుడు మనం నోన్ యాక్టర్స్ కాదు కాబట్టి స్టోరీయే డ్రైవ్ చేయాలి. ఓకే, స్టోరీ నచ్చితే ఆటోమేటిక్ యాక్టర్స్ నచ్చేస్తారు, వాళ్ళు చేసే పనులు అన్నీ నచ్చేస్తారు. సో స్టోరీ ఈజ్ ద హీరో 100%. ట్రైలర్కే 12 మందిని మ్యాజిక్ చేసి పట్టుకున్నారు, ప్రీ రిలీజ్కి ఎంతమందిని పట్టుకోబోతున్నారు అని? సార్ అదే సార్, మళ్ళీ ఏదైనా ఏం మ్యాజిక్ చేద్దామా అని చూస్తున్నాం. ఇప్పుడు ఏదైనా కొత్త మ్యాజిక్ ఏదైనా చేస్తే వర్కౌట్ అవుతుంది కానీ తెలియదు సార్, ఇంకా చూద్దాం. విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్ సార్. బట్ ఎనీ ఫైనల్ నోట్ ఫర్ ద గాడ్, ఎందుకంటే ఆడియన్స్ ఒక టికెట్ పెట్టి ఒక సినిమా చూడడానికి వస్తుంది, వాళ్ళకి మీరు చేసే ప్రామిస్? అవును సార్, నేనేమంటున్నా అంటే కొత్త టాలెంట్ని మాత్రం కంపల్సరీ ఎంకరేజ్ చేయాలి. అండ్ మనకు నేను ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పినట్టు మాకు హార్డ్లీ ఎంత 100 rupees 112 rupees ఉంటుంది టికెట్. అగైన్ దీన్ని కూడా ట్రోల్ చేశారు, 100 rupees నీకు తక్కువ అనిపిస్తున్నారు అంటే థియేటర్స్ అలా అట్లిస్తే మనం ఏం చేస్తాం. సో మనది తక్కువ ఉంటుంది. సో అట్లీస్ట్ అందరు ఆడియన్స్ వచ్చి చూడండి, 5 members వచ్చినా తక్కువనే అవుతుంది మనకు. చూడండి, నచ్చకపోతే తిట్టండి. కాకపోతే ఐఎమ్ ప్రిటీ షూర్ దట్ 2 గంటలు మాత్రం అరే ఫన్ ఉండేరా, మంచి ఇట్లా ఫాస్ట్గా వెళ్ళిపోయిందిరా అన్న మాత్రం ఆ గ్యారంటీ మాత్రం మేము ఇస్తాం. యా ఎనీ ఫైనల్ నోట్ ఫర్ ద ఆడియన్స్? Come to the theaters and watch and support us for all the hard work we've done. So it'll be great and much appreciated. Super. Final of captain. ఆయన తక్కువ మాట్లాడే ఆయన పని ఎక్కువ మాట్లాడుతారు. సినిమా చూడండి అందరూ. సో ఫీడ్బ్యాక్ ఇవ్వండి, నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాము, మళ్ళీ నేర్చుకుంటాము, ఇంకో సినిమా తీయడానికి ట్రై చేస్తాం. కానీ ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం అండ్ ఎంకరేజ్ ద న్యూ టాలెంట్. అండ్ సినిమా ప్రామిసింగ్ ఉంది, డిసప్పాయింట్మెంట్ అయితే చేయదు. థ్యాంక్ యూ సార్, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ February 28th. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు కూడా వెళ్ళి చూడండి. మీరు చూస్తేనే ఫస్ట్ వేరే వాళ్ళు చూస్తారు. మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఫ్యామిలీతో వెళ్ళండి ప్లీజ్.